హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివారెడ్డి విశ్లేషక్. స్వాగతం. మన డబుల్ సిటీ ప్రపంచం ఏప్రిల్ 13, 2026. ప్రపంచం మొత్తం షాక్లో ఉందిరా బాబు. ఇరాన్ పోర్టులు పూర్తిగా బ్లాక్. ట్రంప్ బిగ్ ఆర్డర్. హంగరీలో అర్బన్ పడిపోయాడు. ఆర్సీబీ హీరో అయ్యాడు. స్టాక్ మార్కెట్ క్రాష్. గోల్డ్ సిల్వర్ బూమ్. అన్ని ఒక్కసారి చెప్పేస్తా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సీటు కట్టుకోండి, లైక్ బటన్ నొక్కండి. లెట్స్ గో. ముందుగా బిగ్ బ్రేకింగ్. అమెరికా మిలిటరీ ఇప్పుడే అనౌన్స్ చేసింది. ఈరోజు ఉదయం 10 గంటలు ఈటీ భారత్ సమయం సాయంత్రం 7:30 నుంచి ఇరాన్ పోర్టుల్లోకి బయటకి వెళ్తున్న అన్ని షిప్స్ ని బ్లాక్ చేస్తామని, స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ దాటి ఇరాన్ పోర్టులకు వెళ్తున్న షిప్స్ ను మాత్రమే టార్గెట్ చేస్తారు. ఇతర దేశాల షిప్స్ కు సేపు. ట్రంప్ గారు సోషల్ మీడియాలో బాంబు పేల్చారు. ఇరాన్ న్యూక్లియర్ ఆపకపోతే ఇలాగే. ఈ సంగతి యుఎస్ ఇజ్రాయిల్ విఎస్ ఇరాన్ యుద్ధానికి ట్విస్ట్ ఇచ్చేసింది. ఆయిల్ ధరలు $105 పైగా పెరిగాయి. ప్రపంచం గుండెలు బాదుతున్నాయి. హంగరీలో ఎన్నికలు తర్వాత హంగరీలో భూకంపం. 16 ఏండ్ల నుంచి రాజ్యం చలామణి చేస్తున్న విక్టర్ ఆర్బన్ పూర్తిగా ఓడిపోయాడు. అపోజిషన్ టిసెజ్జా పార్టీ నాయకుడు పీటర్ మగ్యర్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. 2/3 సూపర్ మెజారిటీ. 138 సీట్లు. ఇప్పుడు రాజ్యాంగం మార్చి EU ఫండ్స్ వచ్చేస్తాయి. అర్బన్ ఫ్రెండ్స్ ట్రంప్ పుతిన్కు షాక్. పెరూ అండ్ బెనిన్ ఎన్నికలు. పెరూలో జనరల్ ఎన్నికలు. ఎవరూ 50% కట్టలేదు. కీకో పూజిమేరీ లీడ్ చేస్తున్న రన్ ఆఫ్ ఖాయం జూన్లో. బెనిన్లో ఫైనాన్స్ మినిస్టర్ రోమువాల్డ్ వడగ్న్యూ సూపర్ విన్ అవుతాడని అంచనా. ఎకనామీ బాగుంది, అపోజిషన్ లేదు. జెలెన్స్కీ పుతిన్ ఈస్టర్. యుక్రెయిన్లో ఈస్టర్ సెలబ్రేషన్. పుతిన్ గారు 32 గంటలు ట్రూస్ డిక్లేర్ చేశారు. జెలెన్స్కీ అంగీకరించారు. కానీ రెండు వైపులా వేలాది వయోలేషన్స్. ఉక్రెయిన్ 2300 బ్రీచ్లు అన్నారు. పుతిన్ కూడా అదే. ట్రూస్ ముగిసింది. ఫైటింగ్ బ్యాక్ టు స్క్వేర్ వన్. పోప్ లియో విఎస్ ట్రంప్. పోప్ లియో XIV మొదటి అమెరికన్ పోపు. ఇరాన్ యుద్ధం మీద ట్రంప్ను తీవ్రంగా క్రిటిసైజ్ చేశారు. వార్ ఆపండి అన్నారు. ట్రంప్ గారు రిప్లై ఇచ్చేశారు. పోప్ లియో వీక్ ఆన్ క్రైమ్. టెరిబుల్ ఫర్ ఫారెన్ పాలసీ లిబరల్. ఇది బిగ్ డ్రామా. క్రికెట్. ఆర్సీబీ విఎస్ ఎంఐ. క్రికెట్ ఫ్యాన్స్ ఎక్సైట్ అయ్యారు. నిన్న ఏప్రిల్ 12 ఆర్సీబీ విఎస్ ఎంఐ. వాకండులో ఆర్సీబీ 240/4, ఎంఐ 222/5. ఆర్సీబీ 18 రన్స్తో విక్టరీ. పీల్ సాల్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఆర్సీబీ బ్యాక్ టు విన్నింగ్ వేస్. ఎంఐ 3వ లాస్. ఈరోజు ఏప్రిల్ 13 ఎస్ఆర్హెచ్ విఎస్ ఆర్ఆర్ హైదరాబాద్లో 7:30 PM మ్యాచ్. స్టాక్ మార్కెట్ మరియు గోల్డ్ సిల్వర్. స్టాక్ మార్కెట్ ఏమైంది? నిఫ్టీ 23,600 కింద పడిపోయింది. సెన్సెక్స్ 1500+ పాయింట్లు డౌన్. ఇరాన్ టెన్షన్, ఆయిల్ $105 కావడం వల్ల గ్లోబల్ మార్కెట్లు కూడా డౌన్. గోల్డ్ ఈరోజు
$4,750 ప్లస్ పర్ ఔన్స్. సిల్వర్ $76 ప్లస్. ఈ వీక్ టెన్షన్ పెరిగితే ఇంకా పైకి వెళ్తాయి. ఏప్రిల్ 20 వరకు సేఫ్ హెవెన్ డిమాండ్ బూమ్ అవుతుంది. ఇన్వెస్ట్ చేస్తున్నారా? కామెంట్లో చెప్పండి. క్లోజింగ్. ఇది మన WCT. ప్రపంచం మారుతుంది, మనం అప్డేట్ అవుతుందాం. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్. బాయ్ బాయ్.